హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ లైఫ్. నేను మీ పావని. ఈరోజు నా చిన్న గార్డెన్ మీకు చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ఇది నా తులసి చెట్టు అండి. రోజు పూజ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇది నాటు కనకాంబరం ఉంటాం కదా, అదనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. తర్వాత వచ్చి బచ్చల కూర, పప్పులో కానీ రెడ్ చిల్లీస్తో చట్నీ కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి చామంతి మొక్క అండి. రీసెంట్గానే మొగ్గలు వచ్చాయి. దీనికి లైట్ వైట్ పింక్ షేడ్లో మనకి పువ్వులు అనేవి వస్తాయన్నమాట, చామంతి పువ్వులు. తర్వాత కాగడాలండి, 2-3 మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా మొగ్గలు అనేవి రాలేదు. ఈ చెట్టు పేరు ఏమంటారో నాకు తెలియదండి. నేనైతే శివుడి చెట్టు అనేసి అంటాను. ఇవి శీతాకాలం మాత్రమే పూస్తూ ఉంటాయి పువ్వు, ఎల్లో కలర్గా, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మల్లె చెట్లు 2-3 ఉన్నాయండి ఇంకా కూడా. తర్వాత వచ్చి కరివేపాకు రీసెంట్గా నాటాను ఇంకొకటి. ఇంకా మామిడి చెట్టు అండి, కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి తినేకి. ఇంకా నిమ్మ చెట్టు పెద్దగా ఉండేదండి. అయితే వర్షాకాలం పడిన గాలి దుమ్ములకి ఎండిపోయిందండి. చాలా బాధగా అనిపించింది. గోరింట కలర్ఫుల్గా పడుతుంది చేతులు. ఇంకా మందారం అండి, మందారం అలాగే తెల్ల పువ్వు చెట్టు అంటాం కదా, అది చక్కగా రోజు నేను ఈ పువ్వులతోనే దేవుడికి పూజ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం నేను కొంత మట్టి అనేది తీసి పెట్టుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో ఏం కలపలేదు ఇంకా. తర్వాత వచ్చి రీసెంట్గా కొన్ని మొక్కలు వేసానండి. సెంటు మల్లె అంటాం కదా, అది ఇంకా రోజెస్ కొన్ని వేసాను చూడండి. పెద్ద పెద్ద గార్డెన్ అంటే పెద్ద పెద్ద మొక్కలు ఏం కాదండి, జస్ట్ ఏదో ఇంట్లో పెంచుకునే విధంగా అంతే. తర్వాత ఆలూస్ 3 పెట్టానండి. 3 కూడా చక్కగా మొక్కలు అనేవి వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఆలు ఎలా పెట్టాలి అనేది. 3 వచ్చాయండి, చాలా ఆనందంగా అనిపించింది. తోటకూర అలాగే పాలకూర కూడా విత్తనాలు అనేవి వేసానండి. తోటకూర అంత హెవీగా రాలేదు, బట్ బాగానే వచ్చింది. 15 డేస్ పట్టిందండి ఇంత రావడానికి, ఈ సైజ్ మొక్క రావడానికి. పాలకూర మంచి వేసిన మొక్కలన్నీ విత్తనాలన్నీ మొక్కలు వచ్చేసాయండి, హెవీగా వచ్చింది. చూడండి ఎంత హెల్దీగా అనిపిస్తుందో, చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే నేను దీంట్లో ఏమీ మందు వేసి పెంచలేదండి, ఏమీ మందు వేయలేదు. ఇంట్లోనే మ్యాక్సిమం ఆకుకూరలు పెంచడానికి ట్రై చేయండి, కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోతుంది కదా. అలాగే ఇంకొక కరివేపాకు చెట్టు, తులసి మొక్క, పసుపు మొక్కలు కూడా ఉన్నాయి. అయితే నాకు రీసెంట్గా తర్వాత ఒక ఆలోచన అనేది వచ్చిందండి. నాకు ఇటువైపు కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంది, దాన్ని బాగు చేయించానండి. దాన్ని మొత్తం మొక్కలు పిచ్చి మొక్కలు ఉంటే అంతా క్లీన్ చేయించేసాను. క్లీన్ చేయించి 1 వీక్ పాటు ఇలా వాటర్తో తడిపానండి. మన సాయిల్ అనేది మెత్తగా విడివిడిపోయి మెత్తగా అవ్వడానికి గుణపం పెట్టి తవ్వితే ఫ్రీగా వచ్చేలాగా మనకు తవ్వాను. మనం వాటర్ పట్టడం వల్ల ఫ్రీ అవుతుంది మట్టి అనేది. ఇలా తవ్వడం వల్ల మినరల్స్ ఇంకా న్యూట్రిషన్స్ అనేవి మనకి బయటికి వస్తాయి. దీనివల్ల మొక్కలు అనేవి తొందరగా పెరుగుతాయండి. నేను ఇందులో ఆకుకూరలే పెంచుదామని ఇలా తవ్వుతున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం ఆకుకూరలు విత్తనాలు అనేవి వేసానో అవన్నీ మీకు చూపిస్తానండి. మీరు కూడా ఆకుకూరలు పెంచాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి, అలాగే నెక్స్ట్ వీడియో చూడండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని ప్రెస్ చేశారంటే నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.